మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am Harish Reddy. I am working as a mentor to the IIT NEET and foundation students. So this video main target వచ్చేసి డిసిప్లిన్ గురించి. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ డిసిప్లిన్. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. అసలు ఈ వీడియో చేయడానికి ఒక చిన్న మోటివేషన్ ఉంది, అది చెప్తాను. మెనీ పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఫ్రమ్ దేర్ కిడ్స్. ఓకే, సో నా దగ్గరికి ఒకసారి ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. పేరెంట్ యొక్క కంప్లైంట్ ఏంటి అంటే, సార్ మీరు కౌన్సిలింగ్ ఏంటి మా అబ్బాయికి అని అడిగాడు. సార్ దేని గురించి, ఏం ప్రాబ్లము అని నేను అడిగాను. అప్పుడు పేరెంట్ చెప్పేది ఏంటి అంటే, సార్ మా అబ్బాయి హైపర్ యాక్టివ్, డిసిప్లిన్ అస్సలు ఉండదు, ఎప్పుడు చూసినా అల్లరి చేస్తాడు, బయట ఆడుతూ ఉంటాడు, హోంవర్క్ చేయమంటే సరిగ్గా చేయడు, ఏదో ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతుంటాడు, మార్క్స్ చూసేసరికి సరిగ్గా రావట్లేదు. సో ఇది మేము చాలా టెన్షన్ పడుతున్నాం సార్, మీరు కౌన్సిలింగ్ చేయండి అని అడిగాడు. అప్పుడు నేను ఆ అబ్బాయి వైపు చూశాను, స్టూడెంట్ వైపు చూసి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ నాన్న అన్నాను. బట్ చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాడు. సో బట్ ఫస్ట్ క్వశ్చనే నన్ను ఆలోచించేలా చేసింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మా డాడీ ఎప్పుడు డిసిప్లిన్ అంటాడు, అసలు డిసిప్లిన్ అంటే ఏంటి సార్, నాకు డిసిప్లిన్ అంటే ఏంటో చెప్పండి, నేను దాన్ని ఫాలో అవుతాను యాజ్ ఇట్ ఈస్గా. సెకండ్ టేబుల్ అంటే నాకు తెలుసు, సో సెకండ్ టేబుల్ పర్ఫెక్ట్, 10th టేబుల్ పర్ఫెక్ట్, అలా డిసిప్లిన్ అంటే ఏంటో చెప్పండి సార్ అని నన్ను అడిగాడు. సో ఆ క్వశ్చన్ ఆ అబ్బాయి నుండి వచ్చేసరికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, ఈ అబ్బాయికి అసలు డిసిప్లిన్ యొక్క బిహేవియర్, డిసిప్లిన్ యొక్క స్వభావాన్ని చెప్దాం, అది నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. సో ఆ అబ్బాయిని కన్వే చేయడానికి ప్రయత్నించాను. ఇలా నేను చెప్తాను అక్కడ ఎలా చేశాను అని. ఆ అబ్బాయికి, స్టూడెంట్కి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఆ అబ్బాయిని ఏం చేశాను, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ అని చెప్పాడు. ఎందుకు విరాట్ కోహ్లీ అని అన్నా. విరాట్ కోహ్లీ సార్ చాలా సెంచరీస్ చేశాడు, ఏ మ్యాచ్లో చూసినా చాలా యాక్టివ్గా ఉంటాడు, ఓకే చేజింగ్లా తిరిగే ఉండదు, ఓకే చాలా మ్యాచెస్ గెలిపించాడు అని అన్నాడు. ఓకే, అంత గెలిపించడానికి అంత స్ట్రెంగ్త్ విరాట్ కోహ్లీకి ఎలా వచ్చిందో నీకు తెలుసా అని నేను అడిగాను. అతడు ఏం చెప్పలేదు, ఐ డోంట్ నో సార్ అని అన్నాను. మరి వేరే క్రికెట్ ప్లేయర్ కూడా ఆడుతున్నారు కదా, నీకు విరాట్ కోహ్లీ ఎందుకు నచ్చాడు అంటే, విరాట్ కోహ్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ సార్, చాలా సెంచరీస్ చేశాడని నెంబర్ కూడా చెప్తున్నాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేశాడు, ఆ మ్యాచ్లో పాకిస్తాన్ పైన 85 కొట్టాడని యాక్టివ్గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను, సో విరాట్ కోహ్లీ మ్యాచ్ కంటే ముందు ఏం చేస్తాడో నీకు తెలుసా నాన్న అని అడిగాను. అప్పుడు స్టూడెంట్ ఐ డోంట్ నో సార్ అని చెప్పాడు. నేను విరాట్ కోహ్లీ ఆ ప్లేయర్ యొక్క, సక్సెస్ఫుల్ ప్లేయర్ యొక్క రొటీన్ ప్రాక్టీస్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాచ్ ఉన్నా లేకున్నా, ఎనీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉన్నా లేకున్నా సరే, హెల్త్ సహకరించకున్నా, మూడ్ మంచిగా యాక్టివ్గా ఉన్నా, అప్సెట్గా ఉన్నా సరే, డైలీ మినిమంగా 4.5 hours or 5 hours ప్రాక్టీస్ చేస్తాడు అని చెప్పాను. ఇది తన డైలీ రొటీన్ అన్న. ఈ వర్క్ని సిస్టమేటిక్గా చేస్తాడు ఎవ్రీడే. అందుకే దీన్నే మనం డిసిప్లిన్ అని అంటాము, అందుకే అంత సక్సెస్ అయ్యాడు అని చెప్పాను. అంటే నేను దీంతో పాటు ఇంకొక పాయింట్ చెప్పాను. డిసిప్లిన్ ఏమని కోరుకుంటుంది అని అంటే, నువ్వు ఒక హోంవర్క్ చేయాలని డిసైడ్ అయ్యావు, ఓకే ఈ టైంకి 1 hourలో హోంవర్క్ చేయాలని. ఇంకా డిసిప్లిన్ ఏమని చెప్తుంది అని అంటే, డిసిప్లిన్ సేస్ లైక్ దిస్, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా, నీ హెల్త్ నువ్వు బాగా అలసిపోకున్నా, నీ హెల్త్ సహకరించకున్నా, యూ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ వర్క్ని చెయ్యాలని ముందే డిసైడ్ చేశావు. ఇది డిసిప్లిన్ కోరుకుంటుంది. మీరు ఎప్పుడైతే దీన్ని స్ట్రాంగ్గా ఫాలో అయ్యారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు నేను అబ్బాయి దగ్గర ఎలా క్వశ్చన్స్ అడిగానో చూస్తాను. ఫస్ట్ నేను విరాట్ కోహ్లీ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఏం చేశాను అంటే, ఒక 2 స్టూడెంట్, ఆ అబ్బాయిని క్వశ్చన్స్ ఇలా అడిగాను. ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఏ అనే స్టూడెంట్ మార్నింగ్ 4 o'clock వేకప్ చేసి చదువుకుంటున్నాడు, బి అనే స్టూడెంట్ చదవట్లేదు. ఎవరికి సక్సెస్ వస్తుంది అని అడిగాను. అప్పుడు ఏమన్నాడు ఆ స్టూడెంట్, ఏకి సక్సెస్ వస్తుంది అని చెప్పాడు. ఎందుకు అని అంటే, సార్ ఎవ్రీడే 4 o'clock లేచి సిస్టమేటిక్గా చదువుతుంటే ఆటోమేటిక్గా ఈ గుడ్ స్కోర్ ఇతనికే వస్తుంది కదా సార్ అన్నాడు. ఇతని యొక్క సక్సెస్కి రీజన్ ఏంటి అంటే, 4 o'clock లేవడమే సక్సెస్ యొక్క రీజన్. ఎవ్రీడే ఆ రోజు 12 o'clock నిద్రపోయినా, మార్నింగ్ లేవాలని అనిపించకుండా స్ట్రిక్ట్గా 4 o'clock లేస్తున్నాడు, సో డిసిప్లిన్ ఉంటున్నాడు, సక్సెస్ వస్తుంది. ఇతను ఉండట్లేదు చెప్పాడు. నెక్స్ట్, ఒక పర్సన్ ఎక్సర్సైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు, బోత్ ఏ అండ్ బి ఇద్దరు అనుకోవడం అందరు కామన్గా అనుకుంటారు. ఓకే, నేను ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఒక స్టూడెంట్, ఒక పర్సన్
రెగ్యులర్గా చేస్తున్నాడు ఎక్సర్సైజ్, ఇంకొక అతను రెగ్యులర్గా చేయట్లేదు. ఎవరు స్ట్రాంగ్ ఉంటారు, ఎవరు హెల్తీగా ఉంటారు అని అంటే ఎవరు ఉంటారు? వీళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఈజ్ డిసిప్లైన్ పర్సన్. అంటే ఇక్కడ మార్నింగ్ లేవాలని అనిపించదు కొన్నిసార్లు, అయినా సరే లేస్తాడు. హెల్త్ సహకరించి అలసిపోయి ఉంటాడు, అయినా సరే మార్నింగ్ అది ఎక్సర్సైజ్ చేస్తాడు. ఓకేనా? ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, వర్షం పడుతున్నా సరే ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తాడు. ఓకే, కానీ ఇతనికి చాలా రీజన్స్ ఉంటాయి. సార్ కరెంట్ లేదు, వర్షం పడుతుంది, సో నాకు ఈరోజు అలసిపోయాను అంటాడు. సో ఇతడు డిసిప్లిన్ లేదు అని అర్థం, ఇతనికి డిసిప్లిన్ ఉంది అని అర్థం. నెక్స్ట్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం. ఓకే, ఇద్దరు పర్సన్స్ అనుకుంటున్నారు. ఓకే, ఇద్దరు 2 పర్సన్స్ అనుకుంటున్నారు. ఒక పర్సన్ వచ్చేసి ఎవ్రీడే 15-20 మినిట్స్ మెడిటేషన్ ఆర్ ప్రాణాయామం చేస్తున్నాడు. ఎవ్రీడే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, ఫెస్టివల్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ఎనీ సిచ్యువేషన్, ఎవరు ఏమనుకుంటారో సంబంధమే లేదు. ఇక నేను ఆ టైంకి 20 మినిట్స్ మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను అన్నాడు, చేస్తున్నాడు. సో ఇతడు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ పర్సన్కి, ఏదైనా సాధ్యమే ఈ పర్సన్కి. కానీ ఇతను రీజన్స్ చెప్తున్నాడు. సార్ ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకే నాకు మెడిటేషన్ చేయడం పాసిబుల్ కాలేదు, ప్రాణాయామం చేస్తే మా రిలేటివ్స్ ఏమనుకుంటారో, నవ్వుతారు, అందుకని నేను చేయట్లేదు అనే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఇది డిసిప్లిన్ కాదు, ఇది ఫెయిల్యూర్, ఇది ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మనం అందరం అనుకుంటాము డైట్, పర్ఫెక్ట్ డైట్ ఫాలో కావాలని అనుకుంటాం. ఓకే, హోమ్ ఫుడ్డే తీసుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవద్దు అని అనుకోవడం మాత్రం కామన్ టు ఆల్ పీపుల్. అయితే కొద్ది మంది మాత్రమే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతారు. అంటే అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తీసుకోరు. ఎనీ సిచ్యువేషన్ 1 మంత్ వరకు నేను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు, పిజ్జా బర్గర్లు తినొద్దు అనుకుంటే ఇక స్ట్రిక్ట్గా ఉంటారు, డిసిప్లిన్. కానీ ఈ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, మా బాస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, నేను 10 డేస్ నుంచి తినట్లేదు, ఒక్కరోజు తింటే ప్రాబ్లం ఏంటి? ఓకే, ఇది ఒక్కరోజే కదా నేను తినేది అనేది ఇక్కడ రీజన్స్ వెతుకుంటారు. ఇక్కడ వాట్ ఎవర్ మేబీ సిచ్యువేషన్, నేను తినొద్దు అని డిసైడ్ అయ్యాను, తినాను. ఇది డిసిప్లిన్ యొక్క రిక్వైర్మెంట్. సో ఎవరు హెల్తీగా ఉంటారు? ఇప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు? వీళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళు ఫెయిల్ అవుతారు. డిసిప్లిన్ డెఫినేషన్ ఏంటి అంటే మనం అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం డిసిప్లిన్. అది ఇష్టం ఉన్నా లేకున్నా, ఏ రీజన్స్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటితో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ విషయంకి వద్దాం. ఐఐటి జేఈ స్టూడెంట్స్ అనుకుందాం. సార్ ఐఐటిలో ర్యాంక్ రావాలి, ఎబ్సెట్లో ర్యాంక్ రావాలి. ఇప్పుడు నేను డిసిప్లిన్ ఎలా ఉండాలి? నేను డిసిప్లిన్ అంటే చెప్పండి అంటే నేనేమని చెప్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవ్రీడే 25 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ అని నేను ఒక వర్క్ ఇచ్చాను. ఓకే, ఏ స్టూడెంట్ అయితే ఇది ఫాలో అవుతారో డిసిప్లిన్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ ఫాలో కాలేదో ఫెయిల్ అయిపోతారు. ఓకే, డిసిప్లిన్ స్టూడెంట్ యొక్క బిహేవియర్ అది. నెక్స్ట్ మెడికల్ నీట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 25 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ, బాటనీ 35 జువాలజీ 35 క్వశ్చన్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాను. చేసే వాళ్ళకేమో సీట్ వస్తుంది, గుడ్ స్కోర్ వస్తుంది, చెయ్యని వాళ్ళకి రాదు. చేసే వాళ్ళని డిసిప్లిన్ స్టూడెంట్స్ అని అంటాం. ఇది మీరు కన్వే చేయగలగాలి స్టూడెంట్ని. ఓకే, ఈ వర్క్ చెయ్యి, నువ్వు గేమ్స్ అన్న ఆడుకో, ఇంకా నువ్వు పరిగెత్తు, నీ ఫ్రెండ్స్తో ఆడుకో, ఏదైనా చేసుకో. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫౌండేషన్ వాళ్ళకు కూడా అంతే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకి 10 ఆర్ 20 క్వశ్చన్స్ని బయో ప్రాక్టీస్ చేస్తే దట్ స్టూడెంట్ ఈజ్ వెరీ డిసిప్లైన్డ్ స్టూడెంట్ ఎవ్రీ డే చేస్తే. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మనం స్టూడెంట్స్కి కానీ ఇలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎలా అంటే ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంలో ఈ వర్క్ చెయ్యాలి అని అనుకుంటే నువ్వు చేస్తే డిసిప్లిన్ ఉన్నట్లు, చెయ్యకుంటే డిసిప్లిన్ లేదు అని అర్థం. ఓకేనా? అప్పుడు నేను ఇలా కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ మైండ్ సెట్లో చేంజ్ వచ్చింది. మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని నువ్వు ఇది చెయ్యి అని చెప్పొద్దు, ఎందుకు ఇలా చేస్తే నీకు ఏం బెనిఫిట్ వస్తుంది, ఇలా అతన్ని ఆ దారిలో పెట్టాలి. స్టూడెంట్ని అలా దారిలో పెట్టి మనం కన్విన్స్ చేయగలిగితే పిల్లలు చాలా షార్ప్, ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు, వెరీ గుడ్ అకాడమిక్స్లో హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకేనా మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, యూ షుడ్ ఫాలో దిస్ వన్. మీకు మీరే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయితే మీకు మీరే డిజైన్ చేసుకోండి. ఓకే, ఈరోజు నేను 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, చేస్తే నాకు ఫుల్ అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది నాది సక్సెస్ వస్తుంది అని మీరు బిలీవ్ కావాలి. బిలీవ్ అయ్యి ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్
తర్వాత యూ విల్ ఎంజాయ్ ఎ లాట్ విత్ దిస్ రెగ్యులర్ రొటీన్ అన్న. మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా చేసుకుంటారు. మీకు సక్సెస్ కనిపిస్తుంది ముందల. ఓకే, నాకు వస్తుంది ఇక జేఈ ఐఐటి సీట్, ఏ మెడికల్ సీట్ మంచి టాప్ కాలేజ్లో వస్తుంది అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ ఒక వీడియోలో హార్డ్ వర్క్ గురించి చేయబోతున్నాను. ఓకే, మీరు మిస్ కాకుండా చూడండి ఎవరన్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛానల్ లోపల నేను డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేసి మరీ ఐఐటి, జేఈ, ఎప్సెట్, మెడికల్, నీట్ అండ్ ఫౌండేషన్ కోర్సెస్ని ప్రాపర్ వేలా నేను పెడతాను. వీడియోస్ని క్లియర్ ఇన్ఫర్మేషన్, ఏది హైడ్ చేయకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు పెడతాను. ఛానల్లో ప్లేలిస్ట్లో మెడికల్ 2026 ఇలా క్రియేట్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు నా వైపు నుండి ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.